అల్లూరు జిల్లా మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద గల్లంతైన ముగ్గురు మెడికల్ విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వాగులో గల్లంతైన వారు ఏలూరు ఆశ్రమ్ కళాశాల మెడికల్ విద్యార్థులు సౌమ్య, అమృత డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం తరలించారు. హర్దీప్ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. మెడికల్ విద్యార్థుల మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని రంపచోడవరం నుంచి మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మారేడుమిల్లి విహారయాత్రకు వచ్చి జలతలంగిణిలోని గల్లంతైన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు మెడికల్ విద్యార్థులు మృతదేహాలు లభ్యం కావడం జరిగింది. అయితే ఇద్దరు మృతదేహాలను కూడా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించడానికి ఇక్కడ తరలించడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఉన్న మృతదేహాలు చూసినట్లయితే అమృత, సౌమ్య అని చెప్పేసి ఇద్దరు మృతదేహాలను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే అమృత తండ్రి ఉన్నారు. ఇక్కడ ఎలా జరిగింది? నిన్న ఫోన్ చేసి మెడికల్ క్యాంప్ ఉంది నాన్న, నిన్న మెడికల్ క్యాంప్ అయిపోయింది. ఈరోజు కొంచెం వాటర్ ఫాల్స్ చూసుకుని వెళ్తాం తెల్లవారి. ఒకవేళ ఫోన్ రింగ్ అవ్వకపోయినా మీరు గాబరపడకండి అని చెప్పి సరేనా మనం సాయంత్రం అయ్యేసరికి మరి అయితే ఇక్కడంతా కూడా విషాదం నెలకొంది. తల్లిదండ్రులందరూ కూడా కన్నీరు మున్నీరు వేపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా బాధతో హృదయాలతో ఇక్కడ బాధపడటం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఇక్కడ నిర్వహించిన తర్వాత వీళ్ళందరినీ కూడా పంపడం జరుగుతుంది. వైద్యులతోటి ఎమ్మెల్యే మిర్యాల శిరీష కూడా మాట్లాడటం జరుగుతుంది. అయితే వెంటనే పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని వీళ్ళందరూ కూడా మొత్తం 13 మంది ఇక్కడ మారేడుమిల్లి దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ విహారయాత్ర కోసం రావడం జరిగింది. మొత్తం 13 మంది కూడా మెడికల్ విద్యార్థులు. వీళ్ళందరూ కూడా మొత్తం 5 అయితే గొల్లం తగ్గితే అందులో ఇద్దరు సురక్షితంగా బయటపడటం జరిగింది. మరొక ముగ్గురు వంటికి గల్లంత అయిపోతే గల్లంతైన వాళ్ళలో ఇద్దరు మృతదేహాలు లభ్యమైనవి. మరొక మృతదేహం అయితే లభ్యం కావాల్సి ఉన్నది. ఏం చెప్పి ఇప్పుడుకొచ్చే అంతే ఏమాత్రం ఇంటిమేషన్ ఏంటండి ఎవరు కాలేజ్ వాళ్ళు ఓన్లీ ఒక స్టూడెంట్స్ మాత్రమే మాకు ఫోన్ చేసి ఇలా ఉంది అది చెప్పారు తప్ప కానీ ఏమాత్రం కూడా తెలియజేయలేదండి. మేనేజ్మెంట్ ఇప్పుడుకొచ్చి తెలియజేయాలి కాలేజ్ వాళ్ళు వచ్చి జరిగిందని ఏమాత్రం చెప్పలేదండి. ఫోన్ చేశారు, ఫోన్ చేసి మీ అమ్మాయి అనేది ఇంటికి వచ్చింది లేదని అడిగారు తప్ప కానీ మాకు రాలేదని చెప్తాను. తర్వాత సాయంత్రం 6 గంటలకు మాత్రం చెప్పారండి ఇలాగ మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ చిక్కుంది అని చెప్పారండి. యాజమాన్యం అయితే అస్సలు నిర్లక్ష్యంగా అసలు అంటే సరే ఒక సాటి వ్యక్తి ముగ్గురు స్టూడెంట్స్ చనిపోయారంటే ఒక ఉద్యోగస్తుడు ఆ యాజమాన్యం ఏదో కరస్పాండెంటో ప్రిన్సిపల్ రావక్కలే ఆ కాలేజీకి సంబంధించిన ఒక ఉద్యోగస్తుడు ఆ సానుభూతికైనా ఇక్కడ ఈ హాస్పిటల్కి కానీ లేకపోతే ఆ వాటర్ జలపాతం దగ్గరికి కానీ వచ్చి చూసే పరిస్థితి లేదు. ఇక్కడ పోలీసులు ఈ అటవీ శాఖ సిబ్బంది చాలా బాగా స్పందించారు. పంపించారండి పర్మిషన్ తోటి. మాకేం తెలియదండి. కాలేజీ నుంచి మొత్తికి ఇప్పటి వరకు కూడా ఇక్కడికి ఎవరు కూడా రాకపోవడం పట్ల తల్లిదండ్రులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఇక తమకు ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. పిల్లలు అయితే ఇలాగా చేతికి అందించిన పిల్లలు ఈ డాక్టర్ చదివిస్తున్నారు, కూలీ నాలి చేసుకుని బతికి తమ కుటుంబాల నుంచి డాక్టర్ చదివించి పిల్లల్ని డాక్టర్లు చదివిస్తే వాళ్ళు చివరికి ఈ రకంగా వాళ్ళందరూ కూడా దుర్మరణం చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి వాళ్ళ బాధతో హృదయాలతోటి వాళ్ళందరూ కూడా విచారం వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రంపచోడవరం.